ఈరోజు మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరొక శుభవార్త. ఎందుకంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఒక అద్భుతమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ని మంగళగిరి ప్రాంతానికి తీసుకొచ్చారు. అయితే 19-24 మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత దానికి కావాల్సినటువంటి వాటర్ ఫెసిలిటీస్ని డిలే చేయటం కానీ, అదేవిధంగా ఎన్ఎఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై చేయకపోవటం కానీ, ఇవన్నీ చేయకపోవటం వల్ల, ఫెసిలిటీస్ని పట్టించుకోకపోవటం వల్ల, స్టాఫ్ను పెంచకపోవటం వల్ల ఎయిమ్స్ అంతగా అభివృద్ధి చెందలేదు. అయితే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యుద్ధ ప్రాతిపదికన పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. అదేవిధంగా కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్లు కానీ, ఇంకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రొవైడ్ చేశారు. అయితే ఫిబ్రవరిలో నేను వెళ్ళి రివ్యూ చేసినప్పుడు అక్కడ ఓన్లీ 60% కెపాసిటీ మాత్రమే హాస్పిటల్ యూటిలైజ్ అవుతుంది. అయితే పేషెంట్ వాల్యూమ్ విపరీతంగా పెరుగుతుంది. దీనికి కారణం సపోర్ట్ స్టాఫ్ కానీ, డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ లేకపోవటం అని వచ్చిన తర్వాత రిక్వైర్మెంట్స్ అన్నీ తీసుకొని నడ్డా గారికి, హెల్త్ మినిస్టర్ గారికి